దేశంలో పెరుగుతున్న ఫైనాన్షియల్ సైబర్ మోసాలను పరిష్కరించేందుకు ఆర్బీఐ ప్రత్యేక ఇంటర్నెట్ డొమైన్ ను ప్రారంభించింది. అలాగే అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. వీటి వల్ల ప్రయోజనాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫిబ్రవరి 7న రెపో రేట్ ను సవరించిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా డిజిటల్ పేమెంట్స్ కు సంబంధించి తీసుకున్న కొత్త భద్రతా చర్యలు, ఆర్థిక మోసాలను అరికట్టే కొత్త డొమైన్ గురించి వివరించారు. ఇంటర్నేషనల్ ఆన్లైన్ పేమెంట్స్ కు అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఇప్పటి వరకు దేశీయ చెల్లింపులకే పరిమితమైన 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెక్యూరిటీ ఫీచర్ ఇకపై ఇంటర్నేషనల్ వ్యవహారాల కోసం చేసే పేమెంట్స్ కు కూడా వర్తిస్తుంది. ఈ అథెంటికేషన్ విధానానికి విదేశీ వ్యవహారాలు కూడా సపోర్ట్ చేయాలి. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు కూడా తమ సైబర్ సెక్యూరిటీ సిస్టమ్స్ ను మెరుగుపరుచుకోవాలని సంజయ్ మల్హోత్రా సూచించారు. అలాగే ఆన్లైన్ మోసాలను తగ్గించేందుకు ఇండియన్ బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీల కోసం ఆర్బీఐ స్పెషల్ ఇంటర్నెట్ డొమైన్లను ప్రవేశపెట్టింది. ఇకపై అన్ని దేశీయ బ్యాంకులు bank.in డొమైన్ వాడాలని సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఈ డొమైన్ కోసం ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని, ఏప్రిల్ నుంచి రిజిస్ట్రేషన్లు మొదలవుతాయని చెప్పారు. అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల కోసం fin.in అనే డొమైన్ ను డెవలప్ చేస్తున్నామని పేర్కొన్నారు. సైబర్ మోసాలను అరికట్టి బ్యాంకింగ్ సిస్టమ్ ను మరింత బలోపేతం చేసేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు.